రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిపై ఈడీ దాడులు చేసింది. పటాన్ చెరులోని మైపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తెల్లవారుజామునే మైపాల్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 3 చోట్ల ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దాడులపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు రెడ్డి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో ఎలాంటి క్లూస్ వీళ్ళకి దొరికాయి? సో ఏకకాలంలో 3 స్థలాల్లో 3 ప్లేసెస్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏమేమి దొరికాయి? ఏదన్నా అప్డేట్ ఉందా? అది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి నివాసంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏకకాలంలో 3 చోట్ల ఈడీ ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ప్రధానంగా మైపాల్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా అతని మైనింగ్ వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై అనేక ఆరోపణలు, భూ కబ్జాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కూడా వారిపై పూర్తి నిఘా పెట్టినటువంటి ఈడీ అధికారులకు సంబంధించి కూడా అతని సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో కొన్ని కేసులు నమోదైన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి పటాన్ చెరువులో ఉన్నటువంటి ఇద్దరి నివాసాల్లో, అన్నదమ్ముల నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బృందాలుగా వచ్చినటువంటి ఈడీ అధికారులు ఒక్కసారిగా సోదాలు చేసిన నేపథ్యంలో కూడా పటాన్ చెరువులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా మైపాల్ రెడ్డికి సంబంధించి ఫంక్షన్ హాల్స్ తో పాటు అనేక భూములకు సంబంధించి పటాన్ చెరువు, సంగారెడ్డి జిల్లా నుంచి మొదలు పెడితే అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ లో చాలా భారీగా కూడా పెట్టారన్న అంశానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలతో ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఎవరు ఫిర్యాదు చేశారు, ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, అంటే ఏదైతే మైనింగ్ వ్యాపారాలకు సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులు కానీ మనీ లాండరింగ్ లాంటి ఏమైనా వ్యవహారాల కింద మొత్తం మీద ఈడీ దర్యాప్తు చేస్తున్న సమాచారం ఉంది. మరి కాసేపు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. All right, Vasu, we'll talk about this in next bulletin.